నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం రాత్రి వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షించనున్న దేవదేవుడు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్షా కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక, సర్వే ప్రక్రియ పారదర్శకంగా, లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలి. నక్షా సర్వేపై వర్క్షాప్లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. వ్యవస్థలను తప్పుదారి పట్టించే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరిక. ఇది పేదల బడ్జెట్ కాదు, కార్పొరేట్ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా గురువారం తిరుపతిలో ఆందోళనకు పిలుపునిచ్చిన వామపక్షాలు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్షా కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా, లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నక్షా సర్వేపై వర్క్షాప్ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ అనిత తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్షా భారత ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు చేపట్టడం జరుగుతోందని, ఈ సర్వే ద్వారా తిరుపతి పట్టణంలోని పలు భూ సంబంధిత రికార్డులు పూర్తి స్థాయిలో పక్కాగా, లోపాలు లేనివిగా తయారవ్వాలని సూచించారు. దేశంలోని 150 సిటీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిలో నక్షా అనే ప్రోగ్రాం కింద సర్వే చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో మన తిరుపతి పట్టణం కూడా ఎంపిక కావడం సంతోషమన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో పలు భూ సంబంధిత సమస్యలున్నాయని పేర్కొన్నారు. రీసర్వేలో చేపట్టిన విధంగానే డ్రోన్ ఫ్లై, ఓఆర్ఐ ఇమేజెస్ తీయడం, గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర ప్రక్రియలుంటాయని తెలిపారు. సదరు నక్షా కార్యక్రమం ద్వారా తిరుపతి పట్టణంలో అధికారులు సర్వే నిర్వహణ చేస్తున్న విషయం సంబంధిత భూమి, ఆస్తి యజమానికి తెలియజేసి ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల ఒకే భూమిపై పలు రిజిస్ట్రేషన్లు, రికార్డులు తయారవుతున్నాయని, భూ సమస్యలకు ఈ నక్షా కార్యక్రమం మంచి పరిష్కారం అవుతుందని తెలిపారు. తద్వారా భూ తగాదాలు తగ్గిపోతాయన్నారు. జీఐఎస్ టెక్నాలజీతో పారదర్శకమైన యాజమాన్య హక్కు రికార్డులు, పట్టణంలో పలు సదుపాయాల కల్పన, ప్రణాళికల కోసం ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంతో ఖచ్చితత్వంతో కూడిన నిర్ణయాలు, ప్రణాళికలు, ల్యాండ్ బ్యాంక్ అందుబాటు ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సంబంధిత వార్డు అడ్మినిస్ట్రేటర్, అలాగే ఎమ్యూనిటీస్ సెక్రటరీ, సంబంధిత అధికారులు బాధ్యతగా సర్వే ప్రక్రియ పక్కాగా చేపట్టాలని సూచించారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తగాదాలు లేని పక్కాగా ఉండే రికార్డులు తయారయ్యేలా నక్షా ప్రోగ్రాం మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, నిష్పక్షపాతంగా సర్వే చేపట్టాలని తెలిపారు. తిరుపతిలో పలు భూ సంబంధిత సమస్యలున్నాయని, బయట దేశాల్లో మన జిల్లా వాస్తవ్యులు ఉన్నారని, వారికి ఒక భరోసా, ఒక నమ్మకం కలగాలంటే సర్వే పక్కాగా, నిష్పక్షపాతంగా చేపట్టాలని కోరారు. అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమస్యలు భూ సంబంధితమైనవి ఎక్కువగా ఉంటున్నాయని, పేదవారు ఎక్కువగా వీటితో సతమతమవుతుంటారని, సదరు ట్రైనింగ్ బాగా వినియోగించుకుని పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ తయారయ్యేలా చూడాలని కోరారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నక్షా నేషనల్ జియోఫేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ సర్వే ప్రక్రియను భారత ప్రభుత్వ నిర్దేశాల మేరకు నిర్వహిస్తున్నామని, అందులో డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, వాక్స్టైజేషన్, వ్యాలిడేషన్ చేసి పక్కా భూ రికార్డులు నిర్వహణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తిరుపతి పట్టణం డ్రోన్ సర్వే 30 చదరపు కిలోమీటర్లు సర్వే చేయడం జరుగుతుందని, డిజిటల్ అసిస్టెంట్లు, ఎమ్యూనిటీస్ సెక్రటరీ, సంబంధిత అధికారులు జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్, జీఐఎస్ మ్యాపింగ్ పక్కాగా ఉండాలని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, పర్మిషన్ ఉందా లేదా అని పర్యవేక్షణ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం నక్షా పోస్టర్ను కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపాలిటీ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ సర్వేయర్ దేవబ్రత్ పాలిత్, జిల్లా భూ రికార్డుల అధికారి అరుణ్ కుమార్, డీసీపీ మహాపాత్ర, తహసీల్దార్ అర్బన్ భాగ్యలక్ష్మి, వార్డు ఎమ్యూనిటీస్ అడ్మిన్, ప్లానింగ్ సెక్రటరీలు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అలాగే దీనికి సిమిలర్గా స్వామిత్వ అనే ప్రోగ్రాం రూరల్ ఏరియాలో చేయడం జరిగింది. దీని ద్వారా ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా ఉంచుతూ ఎవరైనా కొనుక్కోవాలన్నా అలాగే అమ్ముకోవాలన్నా
ఎలాంటి ఇబ్బంది లేకుండా, దీంట్లో డిస్ప్యూట్ క్రియేట్ చేసే అవకాశం లేకుండా ప్రభుత్వమే రికార్డ్స్ని భద్రపరిచి మనకు గ్యారెంటీ ఉండి ఇచ్చే విధంగా అత్యద్భుతమైన పథకం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేయడం. అప్పట్లోనే దాదాపుగా 2022-23 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో దాన్ని తీసుకొని స్టేట్ వైడ్గా దాదాపుగా 13,500 గ్రామ పంచాయతీల్లో ఈ డ్రోన్ సర్వేస్ చేసి మొత్తం రికార్డ్స్ని భద్రపరచడం జరిగింది. తర్వాత ఓఆర్ఐస్ జనరేట్ అవుతాయి, తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాము, తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్ చేస్తాము, తర్వాత రికార్డ్స్ పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసి ఫైనలైజ్ లాస్ట్లో విల్ డూ అవర్ ఫైనల్ రెవెన్యూ ఆర్ఓఆర్ని అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఇనామ్ విలేజెస్ అని, ఎస్టేట్ విలేజెస్ అని చుట్టుపక్కల ఉండటం, అర్బన్లో కూడా. సో ఇది ఒక మంచి అవకాశం అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ హాల్లో ఆల్ సచివాలయం స్టాఫ్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్, they're all well versed with technology. Okay, blue, green and clean, these are the words being promoted by our honorable chief minister these days. Increase of more blue, green and clean spaces. So అది మన టౌన్కి చాలా పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే చాలా ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనము సో ఫార్ వాట్ ఎవర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్ దట్ విల్ ఐడెంటిఫై. ఫర్దర్గా జరగకుండా కూడా అర్బన్ ఏరియాలో చూసుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి మనకు పక్కా రికార్డు ఉంటే అవి జరగకుండా మన ప్లానింగ్ అండ్ అమ్యూనిటీ సెక్రటరీస్ ఎవ్రీడే విత్ దోస్ రికార్డ్స్ దే కెన్ వెరిఫై ఈజీలీ ఎంక్రోచ్మెంట్ అవుతుందా లేదా అని. డే ఇన్ అండ్ డే అవుట్ వీ కెనాట్ డూ దిస్. ఐ థింక్ అర్బన్ ఏరియాస్లో పోస్ట్ ఇండిపెండెన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వి ఆ 3D పిక్చర్స్ కోసము మళ్ళీ మనం డ్రోన్ సర్వే చేస్తున్నాం. సో ఆ డ్రోన్ సర్వే డీజీసీఐ పర్మిషన్ రాగానే డ్రోన్ సర్వే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏదైతే 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో ఎక్సెప్ట్ సెట్టిపల్లి ఏరియా, బికాస్ సెట్టిపల్లి ఇంకా మర్జ్ అవ్వలేదు కాబట్టి అదర్ దాన్ సెట్టిపల్లి మొత్తం సర్వే జరుగుతుంది. సర్వే జరిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్లానింగ్ సెక్రటరీస్ అడ్మిన్స్ మనం ఉండి పాయింట్స్, జియో కోఆర్డినేట్స్ పాయింట్స్ అని చెక్ చేసుకుంటేనే మనకి ఇవన్నీ మనకి రావాలంటే సర్వే అనేది డ్రోన్ సర్వే కరెక్ట్గా అవ్వాలి. దెన్ ఆఫ్టర్ దిస్ ముఖ్యంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది మనకి ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. సో ముఖ్యంగా ప్రాపర్టీస్ కి, బిల్డింగ్ పర్మిషన్స్ కి దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అట్ ద సేమ్ టైం ల్యాండ్ మేనేజ్మెంట్ కోసం కూడా, అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజీగా అవుతుంది. సో ఈ సర్వే 1 year కరెక్ట్ గా మనము మీ అందరు కమిటీల మెంబర్స్ కాబట్టి ఈ 1 year కరెక్ట్ గా మనం చేస్తే సర్వే మనకి మన జాబ్ చాలా ఈజీ అవుతుంది. అంటే ఎంతమంది కమిషన్ గారిని కలుస్తున్నారు, ఎంతమంది కరెక్ట్ గారిని, ఎంతమంది జాయింట్ గారిని కలుస్తున్నారంటే చాలామందికి ఉన్న సమస్య. ఎందుకంటే రికార్డ్స్ ముందే ప్రభుత్వాలు దీనికోసం ప్రయత్నించాయి. ఇవాళ చక్కటి ప్రోగ్రామ్. నేను అందరూ అఫీషియల్స్ కూడా బాగా దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కలెక్టర్ గారిని చిత్తూరుతో చేసుకోవాలి. అలాగే పబ్లిక్గా దీన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఈ ల్యాండ్ లిటిగేషన్స్, కోర్టు ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు అవకాశం జరుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ పదవి బీసీకే ఇవ్వాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినేపల్లి లక్ష్మయ్య, రామయ్యాచారి, బుసగాని లక్ష్మయ్య, సాకం ప్రభాకర్, వి రమణ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘర్షణ సమితి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్గా బీసీలకే కేటాయించాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థాపక నుండి ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంతవరకు బీసీలకు అవకాశం రాలే. బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పని బీసీల యొక్క పార్టీ కాబట్టి బీసీలని ఓన్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి కోరుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో 50% బీసీలకే ఇవ్వాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా ఏంటంటే బీసీలు 50% ఉందని చెప్పి అనేక ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సర్వే ప్రకారంగా 52% ఉందని చెప్పని చెప్పడం జరుగుతుంది. గత
ఎన్నో సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా 52% ఉన్నదని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు విశ్వవిద్యాలయాలకు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు అక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆచార్యులకు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టాలెంట్ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని అధ్యాపకులుగా ఉన్నటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. దీంట్లో ఐఐటి కానీ జేఎన్టీయూ కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలకు వీసీలని నియమించడం కూడా మేము దీన్ని ఆశాస్పదంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అధ్యాపకులుగా కొనసాగుతున్నటువంటి అనేక మందికి అవకాశాలు టాలెంట్ ఉంది. ఈ యూనివర్సిటీలో విజ్ఞానానికి ప్రతిభకి కొదవలేనటువంటి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ. అందులో కూడా కొన్ని అపోహలు కొంతమంది చెప్తా ఉంటారు, బీసీలకి ఆ స్థాయి లేదని. అత్యధికులు ఈరోజు యూనివర్సిటీలో అత్యంత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని పీహెచ్డీలు చేసి డబుల్ పీహెచ్డీలు చేసి మంచి ఉన్నతమైనటువంటి దక్షత కలిగినటువంటి బీసీ ప్రొఫెసర్లు యూనివర్సిటీలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా ఈసారి బీసీలని ఉపకులపతిగా నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది తప్ప పేదరిక నిర్మూలన లక్ష్యంగా బడ్జెట్ లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తీవ్రంగా విమర్శించారు. వామపక్ష పార్టీల జాతీయ సమితి పిలుపు మేరకు తిరుపతిలో వాకింగ్ సెంటర్లో వాకర్స్ కు కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. దేశంలో యువత ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వారికి 10%, పట్టభద్రులైన వారు 13%, మొత్తంగా 23% మంది ఉన్నారని, వీరి సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమని అన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా తగ్గించారని, పెద్ద సంఖ్యలో రోడ్ల కోసం బడ్జెట్ కేటాయించారని, టోల్ ప్లాజాల పేరుతో ప్రజల నుండి పెద్ద మొత్తంలో ముక్కుపిండి వసూలు చేసి కార్పొరేటర్లకు అనుకూలంగా మారుస్తున్నారని విమర్శించారు. కూలీలకు ఉపయోగపడే విధంగా లేకుండా సంక్షేమ పథకాలపై కోత విధిస్తూ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పద్ధతుల్లో బడ్జెట్ ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గంగా ఉందన్నారు. ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు ఏమాత్రం సబ్సిడీ లేకుండా ఎవరిని అన్యాయం చేశారని, నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపుతూ ఖనిజ సంపదంతా కార్పొరేట్లకు అప్పగించాలనే కుట్రలో భాగంగానే ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి నుండి బడ్జెట్లో అన్యాయం చేస్తూనే ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మాట్లాడకుండా పోవడం అత్యంత దారుణమని, ప్రజల్ని ఐక్యంగా ఉంచాల్సిన కాంగ్రెస్ పార్టీ వాళ్లు బాధ్యత లేకుండా ఉండడం వల్లే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు స్పష్టమవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఈ రాష్ట్రానికి 26 రూపాయలు కూడా కేటాయించలేదన్నారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బడ్జెట్ను అధికంగా కేటాయించి దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం వివక్షతకు కనిపిస్తోందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పులు కూడా చూపెట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, అప్పులు చూపించకుండా బడ్జెట్ కేటాయించడం కనబడుతోందన్నారు. ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాజ్యాంగం ప్రకారం 22% దామాషా ప్రకారం కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా బడ్జెట్ కేటాయించకుండా ఎస్సీ, ఎస్టీ పేదలకు అన్యాయం చేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన దిశగా బడ్జెట్ లేదని, ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయించడంలో పూర్తి లోపం ఉన్నందువల్ల కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రకారం 27 లక్షల మంది బాడుగు ఇళ్లలో ఉన్నారని చెప్పడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజల్లోనికి తీసుకువెళ్లడానికి దశల వారీగా జరగబోయే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కరపత్రాలు వాకర్స్కు పంపిణీ చేయడం జరిగిందని, గురువారం తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హాజరవుతున్నారని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, నగర కార్యదర్శి జేలా విశ్వనాథ్, సిపిఎం నగర కార్యదర్శి వేణు, సెక్రటేరియట్ మెంబర్ సుబ్రహ్మణ్యం, బుజ్జి, మాధవ, లక్ష్మి, సిపిఎం సిపిఐ నాయకులు ఎన్వైఎస్ మణి, గోవిందస్వామి, నాగభూషణం, అల్లాబక్ష్, హోంరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ,
రైతాంగానికి కానీ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కానీ లేదా విశాఖ ఉక్కుకు కానీ కడప ఉక్కుకు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కానీ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి 10 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తూ ఉన్నా ప్రత్యేక హోదా పేరు లేకుండా ఆంధ్ర విజయవాడ అయినటువంటి అమరావతికి బడ్జెట్ కేటాయించకుండా కేంద్ర ప్రాజెక్టుగా ఉన్నటువంటి కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్లు కేటాయించకుండా తీవ్రమైనటువంటి లోటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది. దీనికి వ్యతిరేకంగా రేపు ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ముందున్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈవేళ కరపత్రాల నిరసన కార్యక్రమం కరపత్రాలు వాకర్స్ సంబంధించినటువంటి తిరుపతి పట్టణం అంతా పంచడం జరిగింది. ఎల్లుండి 20వ తారీఖున జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వామపక్ష ఆందోళనలో ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రేపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్న ఆందోళనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నాగకృష్ణ గారు చేస్తున్నారు. ఇతర ప్రముఖులందరూ కూడా వస్తున్న ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి వచ్చి పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేసి మొత్తం మనకు రావాల్సిన వెనకబడిన ప్రాంతాలకు నిధులు కానీ అదే రకంగా పోలవరం లేకపోతే విశాఖపట్నం ఉక్కుకు సంబంధించి కానీ విభజన హామీలు ఎట్లు కూడా పట్టించుకోకుండా బడ్జెట్తో చాలా ద్రోహం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలకే ఇదేదో బీహార్ గుజరాత్ అనే పరిస్థితులు వ్యవహరిస్తున్నారు తప్ప మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి నిధులు కేటాయించడానికి నిరుద్యోగం చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరగడం కారణంగా ఎవరు కూడా భరించగలిగే పరిస్థితి లేదు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కొలువు పంచాంగ శ్రవణం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహన సేవల సమయంలో భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు, త్రాగునీరు అందించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో ఉంచారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణలకు సంబంధించి మొత్తం 3 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహన సేవల్లో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. 18వ తేదీ ఉదయం మేనలగ్నంలో ధ్వజారోహణం జరగగా రాత్రి పెద్దశేష వాహనం, 19వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహన సేవ, 20వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 21వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 22వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనం, 23న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనం, 24వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 25వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 26వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహన సేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 8:15 నుండి 8:40 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 గంటల నుండి 8:15 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, వాస్తుహోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మేనలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,000,000 దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణ భట్టార్ నారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు. శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 22న గరుడ సేవ, ఫిబ్రవరి 23న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 25న రథోత్సవం, ఫిబ్రవరి 26న చక్రస్నాన మహోత్సవ ఘట్టాలు జరగనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహన సేవలను వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో వాహన మండపం పక్కన ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో జేఈఓ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. अतः परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः वैखानसस्य देवऋषे श्रीमद्विगणसे भूया नित्यश्रीर्नित्यमङ्गलो वैखानसं मम गुरुन्निगमागमेन्द्रो सर्वानहं कुलगुरून् प्रणमामि मूर्धात् ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి. నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి. సాయంత్రము మరియు ఉదయం స్వామివారు
వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది. దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంచిగా. భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీడీ తరపున అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అంటోంది శాస్త్రం. స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం. దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది. ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు. ఈరోజు సాయంకాలం జరిగే పెద్ద శేషవాహనం, రేపు జరిగే చిన్న శేషవాహనం, అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతోమందికి దగ్గరగా చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాటును చేయడం జరిగింది. దీంట్లో మీరందరూ పాత్రలవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు. నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 22వ వార్డులోని ఎల్ఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. అలాగే ఎమ్మార్పల్లి వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. చాముండేశ్వరి ఆలయం సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద చెత్త కుప్పలు ఉండడంతో వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించరాదని, ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలని ఆదేశించారు. రోడ్లపైన, కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. ప్రతి ఇంటికి ఆటో వెళ్లి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ బాగా చేయాలన్నారు. ఎమ్మార్పల్లి వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. వ్యవస్థలను తప్పుదారి పట్టించే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు జిల్లా పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ 16వ తేదీన కుప్పం మండలం చందం గ్రామంలోని గౌరీశంకర్ ఇంటికి మురుగేష్, బాలాజీలు పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడ్డారని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో మురుగేష్ అక్కడికక్కడే మృతి చెందగా బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో మురుగేష్ మృతిపై కొంతమంది అంబులెన్స్ సరైన సమయానికి రాకపోవడంతో మురుగేష్ మృతి చెందాడని సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఛానల్స్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది.
ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాము, వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళని. నిన్నటి రోజున కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించే ఈ పత్రిక ముఖంగా అందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కుప్పం మండలంలో చందం గ్రామానికి చెందిన 24 సంవత్సరాల వ్యక్తి మురుగేష్ మరియు అతని ఫ్రెండ్ బాలాజీ నిన్నటి సాయంత్రం పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడం వలన ఈ బాలాజీ అనే వ్యక్తి మరియు మురుగేష్ అనే వ్యక్తి ఆ పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది. మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో తలకి తీవ్రమైన గాయం అవ్వడం వలన చనిపోయాడు. బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన 2 నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న 108 అంబులెన్స్కి కాల్ చేయడం, సుమారుగా 8 నుంచి 9 నిమిషాల లోపే 108 అంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. జరిగిన ఆ ప్రదేశానికి 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే కాల్ చేశారో కాల్ చేసిన దానికి సుమారుగా 8 నిమిషాల సమయానికే అంబులెన్స్ రీచ్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని సామాజిక మాధ్యమాలలో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు, అంబులెన్స్ రీచ్ అవ్వడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 108 ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళు డీమోటివేట్ అవ్వడము, మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. ఎవరో ఒకళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడము అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు, అంతేగాని డీమోటివేట్ చేసేలా ఇటువంటి ప్రచారాలు చేయవద్దు. థ్యాంక్ యూ. తాను వైసీపీ కార్యకర్తగా పనిచేసినందుకే కాలపరిమితి ఉన్నప్పటికీ టెండర్ ద్వారా దక్కించుకున్న దుకాణాలను ఖాళీ చేయమని చిత్తూరు ఆర్టీసీ వండిపో అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని చిత్తూరు రామ్నగర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇమాం దంపతులు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఇమాం మాట్లాడుతూ 2021వ సంవత్సరంలో చిత్తూరు వండిపో పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని టెండర్ ద్వారా దక్కించుకోవడం జరిగిందన్నారు. అగ్రిమెంట్ మేరకు ముందస్తుగా 2,50,000 రూపాయల డిపాజిట్ను ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించి ఖాళీ జాగాను దక్కించుకున్నామని తెలిపారు. అనంతరం తన సొంత డబ్బులతో 3 దుకాణాలను నిర్మించుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని అన్నారు. కాలపరిమితి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉన్నప్పటికీ వెంటనే ఖాళీ చేయమని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తాము హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. తాను షాపులను నిర్మించుకోవడానికి సుమారు 25 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని, ఉన్నపళంగా షాపులను ఖాళీ చేయమంటే నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు ఇమాన్. 2021 ఫిబ్రవరి 18న నాకు రెంటల్ అగ్రిమెంట్ అంటే వండిపోలో ఆర్టీసీ వండిపోలో షాప్లో వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్లో నాకు వచ్చేసి అగ్రిమెంట్ ఇచ్చారు 5 ఏళ్ళకి. 2021 అంటే 26లో నాకు అవుతుంది, 26 ఫిబ్రవరిలో నాకు అవుతుంది. ఈ కాల పరిమితి ఉన్నంగా 4 ఏళ్ళు నాలుగైంది. ఇంకా ఒక సంవత్సరం 2 నెలల కాల పరిమితి ఉన్నంగా మాకు వచ్చేసి ఆర్టీసీలో ఆర్ఎం గారు ఆయన వచ్చేసి టర్మినేషన్ వచ్చి ఫస్ట్ వచ్చేసి రెంట్ మేము కట్టామంటే మాకు వచ్చేసి ఆర్టీసీ అకౌంటెంట్ మాకు వచ్చేసి అకౌంట్ నెంబర్ పెట్టలేదు. ఆ మరుసటి రోజు మాకు వచ్చేసి టర్మినేషన్ లెటర్ పంపించి మాకు వచ్చేసి ఖాళీ చేయమని చెప్పి చెప్పారు. రెండో రోజు మేము పోయి అతనితో మాట్లాడితే వినుకోకుండా మళ్ళీ ఇంకో టర్మినేషన్ లెటర్ తెప్పించి 2 డిపోలో వచ్చేసి మనుషుల నుంచి పంపించి అక్కడి ద్వారా స్టేషన్ ద్వారా మనుషుల్ని కానిస్టేబుల్ని తెప్పించి ఆ రోజు నైట్ అంటే సాయంత్రం ఒక 8 గంటల సుమారులో
మాకు బలవంతంగా షాపులు మూపించారు. మాకు ఎందుకు మూపించారని అడిగితే లేదు మీరు వచ్చేసి ఇప్పుడు మూయాల్సిందే అని చెప్తే మేము వచ్చేసి హైకోర్టు నుంచి మేము వచ్చేసి స్టే తెచ్చుకున్నాము. స్టే తెచ్చుకునేసి మళ్ళీ అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ మేమే షాప్స్ ఓపెన్ చేసుకున్నాము. మళ్ళీ వాళ్ళే పిలిచి మీరు వచ్చేసి అది ఉన్నది కొంచెం క్లియర్ చేసుకునేసి షాపులు పెట్టుకోమని చెప్పారు. మేము వచ్చేసి 10 రోజుల టైం మాకు ఉంది. ఇంత 10 రోజుల టైం ఉండగా మళ్ళీ వాళ్ళు పిలిచి మేమని చెప్పి మళ్ళీ టర్మినేషన్ ఇస్తున్నారు. నేను వచ్చేసి 2.5 లక్షలు వచ్చేసి డిపాజిట్, అంటే నాకు అగ్రిమెంట్ ఇచ్చే ముందే నేను వచ్చేసి వాళ్ళకి కట్టాను. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఖాళీ స్థలం ఇచ్చారు. ఆ ఖాళీ స్థలంలో నేను ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి 20 నుంచి 25 లక్షలు మధ్యలో ఖర్చు పెట్టి నేను కట్టుకున్నాను షాపులు. ఖాళీ స్థలాన్ని నేను షాపులుగా కట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను నా భార్య పిల్లలు నష్టపోతాము. వాళ్ళు మా అడ్వాన్స్ డబ్బులు, తర్వాత మా కట్టిన డబ్బులు, మేము కట్టుకున్న షాపులో బేకరీ, అంటే ఒకరోజు బేకరీ వేయాలంటే అది 2 రోజులే స్టాక్ ఉండేది. షాపులు మూసేశారు. మేము ఇప్పుడు వచ్చేసి నేను ఆరాం గారితో జస్ట్ ఇప్పుడే ఒక గంట ముందు మేము మాట్లాడితే లేదు మీ డబ్బు ఇచ్చేది లేదు, మీరు వచ్చేసి ఖాళీ చేయాల్సిందని చెప్పారు. మేము వచ్చేసి చాలా నష్టపోతాము. నేను కేవలం వైసీపీ కార్యకర్త అయినందువల్లే ఇవంతా నాకు చేస్తున్నారు. నాకు న్యాయం కావాలా? తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి కల్తీ అభియోగం ఎదుర్కొంటున్న వారికి బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది. బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, కోమలి జైన్, వైష్ణవి డైరీ ఫార్మ్ సీఈఓ అపూర్వ, వినయకాంత్ చావ్లా, తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్లకు 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అలాగే పోలీస్ కస్టడీకి జడ్జి తిరస్కరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణం సుందరంగా రూపుదిద్దుకుంటూ పలువురిని ఆకర్షిస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేస్తున్న పలు సుందరీకరణ పనులు స్థానిక ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బైపాస్ ఆర్చి వద్ద నుండి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన నంది స్తంభాలు, వాటి మధ్య పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన చెట్లు పలువురిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీని పట్ల 32వ వార్డు స్థానికురాలు పార్వతమ్మ, అలాగే వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఆర్చి దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా చాలా బాగా వేస్తున్నారు. చెట్లు పెట్టడం కానీ, లైటింగ్స్ కానీ, నందీశ్వరిని పెట్టడం కానీ చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పని, చెట్లు ఇంకా బాగా మెరుగు అవుతాయని చెప్పని, కాళహస్తి కూడా బాగుంది. లైటింగ్స్ పెట్టడం కానీ ఇంకొంచెం మెరుగు అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. మీరు వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం సార్. ఒకప్పుడు తిరుమలలో చూసినట్టుగా ఇప్పుడు ఆర్చి దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా బాగా వేస్తున్నారు కాబట్టి అలాగే అనుకుంటా ఉన్నాం. మేము కాళహస్తిలో అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం సార్. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకున్నారు. శ్రీ మేధో గురుదక్షిణామూర్తి స్వామివారి సన్నిధానం వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ మరియు ఎండోమెంట్ కమిషనర్ తిరుపతి ఆర్జేసీ వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివార్ల చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఈఈ మురళి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, కిషోర్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో క్యూలైన్లను రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, అలాగే ఎండోమెంట్ కమిషనర్ తిరుపతి ఆర్జేసీ ఏర్పాట్లను పరిశీలించి క్యూలైన్లను, భక్తులు ఆలయంలోనికి ప్రవేశించే అలాగే వెలుపలకు వచ్చే క్యూలైన్ల మార్గాలను పరిశీలించి దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బాపిరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఈఈ మురళి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, కిషోర్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం బోనుపల్లి దళితవాడకు చెందిన మస్తాన్ ఆటోను భూ వివాదంలో బంధువులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా తొట్టంబేడు పోలీస్ స్టేషన్ వద్ద బాధితురాలు మాట్లాడుతూ, బోనుపల్లి గ్రామానికి చెందిన మస్తాన్, అమరావతి దంపతులకు సంబంధించిన భూమి గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు జరిగి తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఈ నేపథ్యంలో పొలం వద్దకు వెళ్లగా తమ బంధువులు తమపై దాడి చేశారని తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం తమ ఆడబిడ్డ ఆటోను ఇంటికి తెచ్చుకోవడం జరిగిందని, దాన్ని కూడా ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మాకు పొలం దగ్గర గొడవలు ఉండటంతో రాగయ్య కొడుకులు ఉదయ్, లక్ష్మీపతి అనే వాళ్ళకి గొడవలు ఉన్నాయి సార్. మాకు వాళ్ళకి
పొలం దగ్గర కోర్టుకి వెళ్తే పొలం విషయం పోయి ఆర్డర్ అయింది సార్. మాకు అయ్యేసరికి వాళ్ళు గొడవ చేసి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మా తమ్ముడు భార్య వాళ్ళది ఆటో ఉంటే మా తమ్ముడు వాళ్ళది ఆ ఆటో మీద దౌర్జన్యం చేసి మా ఆయన మీద దౌర్జన్యం చేసి ఆటో అంతా పగలగొట్టేసినారు సార్. కత్తులు రాడ్లు ఎత్తుకొని వచ్చి రాగయ్య, లక్ష్మీపతి, ఉదయ్ కుమార్ సార్ అర్థమాల వాళ్ళు ఇంటికి. వాళ్ళు నాకు మామ అవుతారు సార్, ఆయన చిన్న మామ. ఏం చేయండి సార్, మాకు ఇది లేక దీంట్లో ప్రాచార్య పెడుతున్నాం సార్, మీరే న్యాయం చేయాలి నాకు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం రాత్రి వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షించనున్న దేవదేవుడు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్షా కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక, సర్వే ప్రక్రియ పారదర్శకంగా, లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలి. నక్షా సర్వేపై వర్క్షాప్లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. వ్యవస్థలను తప్పుదారి పట్టించే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరిక. ఇది పేదల బడ్జెట్ కాదు, కార్పొరేట్ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా గురువారం తిరుపతిలో ఆందోళనకు పిలుపునిచ్చిన వామపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.